హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే తన తమ్ముడు భరత్ గురించి తప్పుగా మాట్లాడిన పార్వతి చెంప పగలగొట్టి తన తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు, కావాలని చెప్పి పల్లవి చక్రధర్లు ఇదంతా చేయించారని సాక్ష్యాలతో సహా పార్వతికి నిరూపించబోతుంది అవని అయితే ఈరోజు. మరి ఇక ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా భరత్ ఫ్రెండ్ సహాయంతో భరత్నైతే పోలీసులకు పట్టించేస్తారు. భరత్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక అతన్ని ఇక కలుస్తారు. అతనికి చాలా డబ్బులు ఇస్తామని చెప్పి నువ్వు నీ ఫ్రెండుని ఈ రూమ్కి తీసుకురా, తర్వాత ఇక అన్ని విషయాలు మేము చూసుకుంటాం అని చెప్పి భరత్ ఫ్రెండుని ఇలా ఇక రిక్వెస్ట్ చేసి ఈ రోజైతే పల్లవి చక్రధర్లు ఈ కుట్ర చేస్తారు. ఇక భరత్ ఫ్రెండ్ భరత్ని గుడ్డిగా నమ్మించి తన రూమ్కి తీసుకెళ్లి గడియ పెడతాడు. దాంతో ఇక వెంటనే ఇక చక్రధర్ పల్లవి బయట నుండి పోలీసులకు కాల్ చేస్తారు. ఇక భరత్కు తెలియకుండానే ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇక ఆ అమ్మాయితో భరత్ ఇక ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి భరత్నైతే ఈరోజు ఇక పోలీసులకు పట్టించేస్తారు కదా చక్రధర్ పల్లవి ఇద్దరు కూడా. ఇక ఎలాగైనా అప్పుడే ఇక పోలీస్ అయితే అవనికి కాల్ చేసి మీ తమ్ముడు భరత్ని అరెస్ట్ చేశామని చెప్తాడు కదా. దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి వెంటనే అవని, ప్రణతి, రాజేంద్ర ఇక స్టేషన్కి వస్తారు. ఇక రాజేంద్ర అయితే తనకున్న పలుకుబడితో బెయిల్ మీద ఇక భరత్నైతే బయటకు తీసుకొస్తాడు. కానీ భరత్ ఇంకా ఏ తప్పు చెయ్యలేదు, తను నిర్దోషని కోర్టులో చెప్పాలి. ఇక చెప్పకముందే రాజేంద్ర అయితే ఇలా ముందుగా తనను విడుదల చేయండి అని చెప్పి ఒక పెద్ద మనిషిగా ఈ రోజైతే రాజేంద్ర బెయిల్ మీద ఇక ఇలా బయటకు తీసుకొచ్చేస్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న పల్లవి, పార్వతి, అక్షయ్ అయితే చాలా కోపంగా ఉంటారు. ఇక వీడు ఇలాంటి వాడా, ఇలా వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇక నా చెల్లెలను ప్రేమించాలని నాటకమాడి నా చెల్లెల జీవితంతో ఆడుకుంటాడని చెప్పి ఇక చాలా కోపంగా జైలు నుండి వచ్చిన భరత్నైతే కొడుతూ ఉంటాడు అక్షయ్. ఇంతలోనే ఇక పార్వతి, పల్లవి కూడా వచ్చి ఇక ఏంట్రా, ఇక నువ్వు ఇలాంటి వాడివి నా కూతుర్ని ప్రేమించి నా కూతురు జీవితంతో ఆడుకుంటావా, నేను అందుకేరా నీకు నా కూతుర్ని ఇవ్వటం లేదు, నువ్వు నీ బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక నోటికొచ్చినట్టు పార్వతి, అక్షయ్ అయితే భరత్ని తిడుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని అయితే నా తమ్ముడు అలాంటి వాడు కాదు, నా తమ్ముడు చాలా మంచివాడు, ఇదంతా ఎవరో కావాలని చేశారు, అంతేకాని నా తమ్ముడు ఎలాంటి వాడో నాకు తెలియదా, వాడి మీద నాకు చాలా నమ్మకం ఉంది, ఇక వాడు ఇలాంటి తప్పు చెయ్యడని చెప్పి అని ఇక అవని అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే నువ్వు మీ తమ్ముడు ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఇక మీరు ఒకరినొకరు ఇలా సమర్థించుకోకపోతే ఎలా మరి అని చెప్పి అవనిని కూడా తిడుతూ ఉంటుంది పార్వతి అయితే. ఇక ఇంతలోనే పల్లవి ఎంట్రీ ఇచ్చి ఇక ఈ భరత్ ఇలాంటి వాడా, అసలు వీడు వీళ్ళక్క ఇద్దరు కూడా ఇక మన కుటుంబానికి ఇలా దరిద్రంలా తాకుకున్నారని చెప్పి చాలా కోపంగా ఇక వీళ్ళ గురించి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక అవనికైతే చాలా కోపం వస్తుంది. నోర్మూయి పల్లవి, ఇదంతా చేసింది ఎవరనేది నాకు బాగా తెలుసు, ఇక కావాలని చెప్పి ఇక భరత్, ప్రణతిల పెళ్ళి ఆపడం కోసం నా తమ్ముని మీద ఇలా లేనిపోని నిందలు వేసి నా తమ్ముడంటే అందరికీ కోపం వచ్చేలా చేశారు, ఇదంతా ప్లాన్తోనే జరిగింది, ఇక వాళ్ళు ఎవరో నేను తెలుసుకొని వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్తాను అనిక పల్లవి చెంప పగిలగొట్టి పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని అయితే. ఇక ఇంతలోనే పార్వతి అయితే ఏంటే ఇక నా కోడల్ని కొడతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి అవని మీదకి చేయి పట్టి ఇలా కొట్టడానికి వెళ్తుంది పార్వతి అయితే. అప్పుడే ఇక అవని అయితే ముందు ఆ చెయ్యి దించండి అత్తయ్య, నా మీద చేయి చేసుకున్నారనుకో బాగుండదని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటే ఇక అత్త అనే గౌరవం కూడా లేకుండా అలా మాట్లాడుతున్నావు, ఇక నువ్వు మీ తమ్ముడు నిజంగానే ఇక మా కుటుంబంలో ఇలా తలపోరారు కదనే, ఎక్కడి నుండో అనాథలాగా వచ్చి మా కుటుంబం మీద పడి ఏడుస్తున్నారు, మా ఆస్తిని మొత్తం లాక్కొని మమ్మల్ని అనాథను చేయాలని, మమ్మల్ని
ఒంటరి చేయాలని ఇక నువ్వు మీ తమ్ముడు ఎందుకే ఇలా మా కుటుంబం మీద పగపట్టారు అని చెప్పి ఇక చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది పార్వతి అయితే అవని భరత్ల గురించి. ఇక మీరు అనాథలు, మీకు ఎవ్వరు లేరు, ఇక మా కుటుంబాన్ని ఇలా చెయ్యడానికే మీరు పుట్టారని చెప్పి ఇక ఇలా మాట్లాడడంతో తట్టుకోలేని అవని అయితే పార్వతి చెంప పగలగొడుతుంది. ఇంకా మీరు ఒక్క మాట మా గురించి మాట్లాడిన నేను ఊరుకోను. ఇన్నాళ్ళు అత్తయ్య అని గౌరవం ఇచ్చాను, కానీ ఆ గౌరవాన్ని మీరు దక్కించుకోవటం లేదు. మీ నోటికి ఎంత వస్తే అంత మాటలేసి అంటున్నారు. ఇక ఇంకా ఓపిక పట్టడం నా వల్ల కాదత్తయ్య అని చెప్పి ఇక ఈ రోజైతే అవని పార్వతి చెంప పగలగొడుతుంది. ఇక మరి కొద్దిసేపట్లో నా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపిస్తాను, ఇక మీరందరూ వెయిట్ చేయండి అని చెప్పి ఇలా కోపంగా ఇక బయటకు వెళ్తుంది భరత్ని తీసుకొని అవని అయితే. అప్పుడే ఇక భరత్నైతే ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా అసలు ఏం జరిగిందిరా, నువ్వు ఆ అమ్మాయి రూమ్లోకి వెళ్ళడం ఏంట్రా అని ఇక అడుగుతూ ఉండగా, అది కాదక్క, నా ఫ్రెండ్ ఒక అతను తన రూమ్కి తీసుకెళ్ళాడు, అక్కడ ఆ అమ్మాయి ఉందనే విషయం నాకు తెలియదు, వాడు తినడానికి ఏదో తెస్తానని బయటకు వెళ్ళాడు, గడియ పెట్టి వెళ్ళాడు, కొద్దిసేపటి తర్వాత పోలీసులు వచ్చారు, అసలు నాకేం అర్థం కాలేదక్క అని చెప్పి భరత్ అయితే అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే నాకు అర్థమైందిరా, మీ ఫ్రెండ్తో ఇదంతా ఎవరో చేయించారు, ఇక మీ ఫ్రెండ్ని మనం పట్టుకుంటే నిజాలేంటో బయటపడతాయి, పద మీ ఫ్రెండ్ అడ్రస్ ఎక్కడున్నాడు అతడు అని చెప్పి అవని అంటూ ఉండగా భరత్ అయితే తన ఫ్రెండ్ కోసం ఇక తను తీసుకెళ్లిన రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ కనిపించడు, రూమ్కి గడియ వేసి తాళం వేసి ఉంటుంది. ఇక్కడే ఉండాలక్క, కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాడు నన్ను మోసం చేశాడక్క, ఇక వాడు నిజంగానే ఎవరో డబ్బులు ఇవ్వడం వల్ల నన్ను ఇలా చేసి వెళ్ళిపోయాడు, ఇక వాడు నమ్మక ద్రోహి, నా స్నేహితుడని నేను గుడ్డిగా నమ్మానక్క, కానీ వాడు ఈరోజు ఎలా చేశాడో చూసావా, అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదక్క అని చెప్పి భరత్ అయితే అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే వాడు ఎక్కడున్నా సరే వాడిని పట్టుకొని నిజాలన్నీ బయట పెట్టేలా చేయాలి అని చెప్పి ఇక వాడి కోసం అవని భరత్ అయితే వెతుకుతూ ఉంటారు. చివరికైతే పల్లవి, చక్రధర్ ఇక భరత్ ఫ్రెండ్ ముగ్గురు ఒక చోట రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భరత్ ఫ్రెండ్కైతే చక్రధర్, పల్లవి డబ్బులు ఇస్తూ ఉంటారు. నువ్వు చేసిన పని వల్ల మా అత్తయ్యకు, మా బావగారికి ఆ భరత్ గాడంటే మరింత కోపం వచ్చింది, ఇక వాడిని ఎట్టి పరిస్థితిలో ప్రణతికి ఇక పెళ్లి చేయరు అని చెప్పి చాలా సంతోషంగా ఇక వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని దూరంగా వాళ్ళను గమనిస్తుంది. ఇక చూసావు కదరా, ఇదంతా వీళ్ళ పనే, ఈ పల్లవి, చక్రధర్లే ఇక మీ ఫ్రెండ్తో ఇదంతా చేయించారు అని చెప్పి ఇక వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం చాటుగా భరత్ అవని విని ఇక వాళ్ళ సెల్లో వీడియో తీసుకుంటారు. ఇక ఇప్పుడు చెప్తాను, ఈ పల్లవి, చక్రధర్లు ఎన్నో తప్పులు చేశారు, కానీ అవన్నిటికీ సరైన సాక్ష్యాలు లేక ఇక వీళ్ళు ఇలాగే దొరల్లాగా తిరుగుతున్నారు. ఈరోజు సాక్ష్యం సంపాదించాను, వీళ్ళ కుట్రను బయట పెడతాను, ఇంకా కమల్ గురించి ఆలోచిస్తే చివరికి ఇలా అయిపోతుంది కుటుంబం మొత్తం అని చెప్పి ఇక అవని అయితే ఇక ఇలా వాళ్ళు మాట్లాడుకునే మాటలు చాటుగా విని వీడియో తీసి వెంటనే ఇక పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవినైతే గట్టిగా కొట్టేస్తుంది. ఇక నీ వల్లే ఈరోజు నా తమ్ముడు భరత్ అందరి ముందులో తలదించుకున్నాడు, ఇక నువ్వు ఎందుకే నాతో, నా తమ్మునితో ఇలా ఆడుకుంటున్నావు అని చెప్పి గట్టిగా ఇక పల్లవిని ఇలా గట్టిగా కొట్టేసి, పదవే ఇప్పుడే నిన్ను అత్తయ్య దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన ముందు, అత్తయ్య ముందు నీ నిజ స్వరూపం, మీ నాన్న నిజ స్వరూపం బయట పెడతాను అని చెప్పి చక్రధర్ని, పల్లవిని, భరత్ ఫ్రెండ్ని ముగ్గురిని కూడా ఇలా ఇక భరత్ అవని అయితే పార్వతి, అక్షయ్ ముందుకు తీసుకొస్తారు. ఇక వాళ్ళని తీసుకురావడం చూసి వీళ్ళైతే షాక్ అవుతారు, ఏంటి ఈ అవని పల్లవిని ఇలా లాక్కొస్తుంది అని ఇక వీళ్ళు షాక్ అయి చూస్తూ ఉండగా ఇక అప్పుడే అవని అయితే పార్వతితో ఇలా అంటూ ఉంటుంది, చూడత్తయ్య, ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకో, మీరు కళ్ళు తెరుచుకోండి, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరిని నమ్మాలి అని ఇక చాలా కోపంగా అవని అయితే పార్వతిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక చాలా భయపడుతూ ఉంటుంది, పార్వతికి ఇలా చూపిస్తూ ఉంటుంది తను తీసిన వీడియో అయితే అవని. ఈ పల్లవి, చక్రధర్లు ఇద్దరు కలిసి భరత్ గారిని బ్యాట్ చేయడం కోసం వీడికి డబ్బులు ఇచ్చి భరత్ని కావాలని చెప్పి ఒక అమ్మాయి రూమ్లోకి ఇలా పంపించారు. ఇక ఇలా ఆ అమ్మాయికి కూడా డబ్బులు ఇచ్చి ఇలా చెప్పమని చివరికి భరత్ జీవితాన్ని ఇలా చేశారు. భరత్, ప్రణతిని విడదీయడం కోసం ఈ పల్లవి, చక్రధర్లు వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం ప్రణతికి చెయ్యడం కోసం ఇదంతా వీళ్ళే చేశారు. ఇప్పటికైనా తెలిసి
తెలుసుకోండి. నా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేడు. నా తమ్ముడు ఎలాంటి వాడో నా తమ్ముని మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఎలాగైనా నేను నా తమ్ముడు ఏ తప్పు చెయ్యలేదు. వాడు నిర్దోషాన్ని నిరూపిస్తానని చెప్పాను కదా! ఇక ఇప్పుడు అదే జరిగింది. చూడండని చెప్పి అక్షయ్‌కి, పార్వతికైతే పల్లవి చక్రధర్లు ఇక వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు, భరత్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా వినిపిస్తుంది. ఇక అది విని వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఇదంతా వీళ్ళే చేశారా? అంటే వీళ్ళు తీసుకొచ్చిన సంబంధం కూడా మంచిది కాకుండా ఉంటుంది. ఇలా ఇక ప్రణతిని, భరత్‌ని విడగొట్టాలని ఇలా చేశారంటే ఇక వీళ్ళ గుణం ఎలాంటిదో తెలుస్తుందని చెప్పి ఇక చాలా కోపంగా అక్షయ్ అయితే, ఏంటి పల్లవి పని? నువ్వు మీ నాన్నతో కలిసి ఇలా చేయడం ఏంటి? భరత్‌ని ఇలా పోలీసులకు పట్టించడం ఏంటి? భరత్ అనాథ, తనకు ఆస్తి లేదు, అవన్నీ విషయాలు తెలుసు. అయినా కూడా ప్రణతి ఇష్టపడింది. కానీ ప్రణతి భరత్‌ని విడిచిపెట్టి ఉండలేదు. తను బ్రతకలేదు. ఇక భరత్ మీద ఇంత పెద్ద నింద వేసి తనను జైలుకు పంపిస్తే ప్రణతి ఎలా బ్రతుకుతుందనుకున్నావు? అంటే నువ్వు ప్రణతి బ్రతుకుతో ఆడుకుంటున్నావా? అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్ అయితే పల్లవిని. అప్పుడే ఇక పల్లవి చక్రధర్లైతే, అది కాదు అక్షయ్, ఇక ప్రణతి జీవితం బాగుండాలి. నవీన్‌కి ప్రణతికి పెళ్లి జరిగితే తన జీవితం బాగుంటుంది. ఇక ప్రణతికి భరత్ అంటే ఇష్టం లేకుండా చెయ్యడం కోసం ఇదంతా చేశాము. ఇదంతా ఇక మీ ఇష్ట ప్రకారమే, ఇక పార్వతి అక్క చెప్తేనే చేశాము అని ఇక పార్వతి మీద నెట్టేస్తారు ఈ తప్పంతా. అప్పుడే ఇక పార్వతికైతే అర్థమైపోతుంది. ఏంటి చక్రధర్ నువ్వనేది? నేను భరత్‌ని పోలీసులకు పట్టించమని నీకు చెప్పానా? అని అంటూ ఉండగా, చెప్పావక్క, ఎందుకక్క అబద్ధం ఆడతావు? నువ్వే కదా ఇక అవనిని, భరత్‌ని దూరం చేయాలి, ఎలాగైనా భరత్ మీద లేనిపోను నిందలు వేసి తనని పోలీసులకు పట్టించి ప్రణతి మనసును మార్చమని చెప్పావు. నువ్వు చెప్పినట్టే అంతా నీ ప్లాన్తోనే చేశాము కదా అక్క, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అని ఇక ప్లాన్ అయితే తిప్పి కొడతాడు చక్రధర్ అయితే. ఇక పార్వతికైతే చాలా కోపం వస్తుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నేను ఇలా చెప్పడం ఏంటి? ఇదంతా నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. నాకేం తెలియదు. ఇక నేను భరత్ని వద్దనుకున్నాను, కానీ భరత్ మీద ఇంత పెద్ద నింద వెయ్యమని చెప్పలేదు అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే మళ్ళీ ఇక పార్వతే చెయ్యమన్నదని పల్లవి చక్రధర్లు ఇద్దరు కూడా తప్పంతా పార్వతి మీద నెట్టేస్తూ ఉంటారు. కానీ అవనికైతే ఇక ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసు కదా. ఇక మీరు చెప్పినంత మాత్రాన అత్తయ్య ఇలా చేసిందంటే నేను నమ్మను. అత్తయ్య మీ మాయ మాటలు నమ్మి మన కుటుంబాన్ని ఇలా చేసింది, అది ఇక నాకు తెలుసు. కానీ చివరికి మా తమ్ముణ్ణి ఇలా చెయ్యమని ఖచ్చితంగా అత్తయ్య చెప్పుండదు, మీరే చేసుంటారు. ఎందుకంటే ఇక మీరు ప్రణతి, ఇక భరత్ల పెళ్ళి చెయ్యకూడదు అని చెప్పి ఇలా చేశారని నాకు బాగా తెలుసు అని ఇక అవని అయితే చాలా కోపంగా తన అత్తయ్యది ఏ తప్పు లేదు, వీళ్ళిద్దరిదే తప్పని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చక్రధర్ పల్లవికైతే అవని. అప్పటికి అక్షయ్కి, పార్వతికి కూడా అర్థమైపోతుంది, అవని మనల్ని నమ్మింది, కానీ మనమే అవనిని పాపం నమ్మలేదు. అవని తమ్ముడు చాలా మంచివాళ్ళు. ప్రణతి మంచివాన్నే ప్రేమించింది. మొదటగా ప్రశాంత్ గారిని ప్రేమించి మోసపోయి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఈసారి మంచి మనసున్న భరత్ను ప్రేమించింది. మనమే పాపం తన ప్రేమను అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాము. ఈ పల్లవి చక్రధర్లు మంచివాళ్ళు కాదు. ఇక ఇలా లేనిపోను నిందలు నా మీద వేసి ఈరోజు నన్ను దోషణ చేశారు. నాలాగే అవని తమ్ముని కూడా చాలా బాధ పెట్టారు. వీళ్ళు ఇక మన కుటుంబాన్ని నాశనం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇక వీళ్ళు తెచ్చిన సంబంధం కూడా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఇక ఎలాగైనా ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలనే చూస్తున్నారు వీళ్ళు అని చెప్పి పార్వతికి, అక్షయ్కైతే పూర్తిగా అర్థమైపోతుంది పల్లవి చక్రధర్ల గురించి. ఇక ఇలా పార్వతి అయితే అంటూ ఉంటుంది, అమ్మ అవని, నన్ను క్షమించమ్మా. నువ్వు చెప్పిన మాటలు విని ఇక అపార్థం చేసుకొని నిన్ను, మీ తమ్ముడిని చాలా ఇబ్బంది పెట్టాము. కానీ ఈరోజు ఎవరెలాంటి వాళ్ళో ఈ వీడియో చూపించి మా కళ్ళు తెరిపించావమ్మా. ఇక నీ తమ్మునికి, నా కూతురికి ఇద్దరికి పెళ్ళి నేను చేస్తానమ్మా. కానీ వీళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలో నువ్వే ఆలోచించమ్మా. ఇక ఈ పల్లవి చక్రధర్ల గురించి మాకంటే నీకే బాగా తెలుసు, కాబట్టి వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తావో వెయ్యి తల్లి అని చెప్పి ఇక పార్వతి అయితే ఈరోజు అవనికి క్షమాపణ చెప్పి పల్లవి చక్రధర్లకు శిక్ష వేయమని కోరుతూ ఉంటుంది. దాంతో ఇక పార్వతి ఇలా అనడంతో రాజేంద్ర, అవని, భరత్ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. చివరికి ఏదో ఒక విధంగా పార్వతి అవనిని, భరత్ని
అర్థం చేసుకుంది. తన కూతురు పెళ్లి భరత్‌తో చేయడానికి ఇష్టపడింది. ఇదంతా అవని చేసిన పని వల్లే. అవని ఇక తన తప్పును తాను తెలుసుకునేలా చేసింది పార్వతికి అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అక్షయ్ కూడా ఇక అవని దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అవని. ఇక ఈ పల్లవి చక్రధర్ల వల్లే మన ఇద్దరం విడిపోయాము. మనం విడిపోవడానికి ఇక కారణం వీళ్ళే అని చెప్పి ఇక అవనికి కూడా క్షమాపణ చెప్తూ ఉంటాడు అక్షయ్ అయితే. ఇలా చక్రధర్ కుటుంబాన్ని నాశనం చేశాడు. కంపెనీ నష్టపోవడానికి కూడా చక్రధరే కారణం. ఇవన్నీ కూడా శ్రీకర్ కూడా తన సెల్లో ఉన్న వీడియోలు ఇక వాళ్ళ గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా చెప్తాడు అక్షయ్కి అయితే. దాంతో ఇక అక్షయ్ అయితే నన్ను నా భార్యను విడగొడతావా, ఇన్నాళ్ళు మా ఇద్దరిని ఇలా విడగొట్టి మా జీవితాలతో ఆడుకుంటావని చెప్పి చక్రధర్ కాలర్ పట్టుకొని పదరా అని చెప్పి ఇక పల్లవి చక్రధర్లని ఇలా ఇక గెంటేస్తూ మిమ్మల్ని ఇప్పుడే పోలీసులకు పట్టించేస్తానని పోలీసులకు కాల్ చేస్తాడు ఇక అక్షయ్ అయితే. దాంతో ఇక పల్లవి చక్రధర్లు అయితే అవని దగ్గరికి వచ్చి, అమ్మ అవని, నువ్వు చెప్తేనే వాళ్ళు వింటారు, మమ్మల్ని క్షమించమ్మా, ఎంతైనా మేము ఇక మీ కుటుంబంలో మనుషులమే కదా, మేము ఇక జైలుకు వెళ్తే ఇక మీ పిన్ని ఇక చాలా బాధపడుతుంది, రాజేశ్వరి తన కోసమైన మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చక్రధర్. ఇక పల్లవి అయితే ఇక అవని దగ్గరికి వచ్చి, కానీ అవని మాత్రం మిమ్మల్ని క్షమించేది లేదు, మీరు చేసింది ఒక్క తప్పు కాదు, ఎన్నో తప్పులు చేసుకుంటూ వచ్చారు, ఇకనైనా మారుతారేమని చాలా ఛాన్స్ ఇచ్చాను, అయినా కూడా మారలేదు, ఇంకా మిమ్మల్ని క్షమిస్తే ఇక నా మీద నాకు ఇక అసహ్యం వేస్తుందని చెప్పి వాళ్ళనైతే ఈరోజు పోలీసులకు పట్టించబోతుంది అవని అయితే. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.